పోయినా ఇట్లా దోశల బాటిల్లో వేసుకున్నాం అనుకో, పైన చల్లేసుకుంటే తెలియకుండానే ఇప్పుడు చట్నీలు అవన్నీ నంచుకుంటుంటాం కాబట్టి తెలియకోకుండానే తినేస్తాము. మంచిది కదా, ఎలాగోలా పొట్టలోకి పంపించడమే కదా కావాల్సింది. ఇంకోవైపుకి టర్న్ చేసిన అయిపోయి ఇట్లా వేసుకోవడమే. చింతాకు, మునగాకు, కరివేపాకు, తర్వాత ఇవి జీలకర్ర, మిరపకాయలు, కొన్ని వచ్చేసి ఇవి ఏవబ్బా మిరియాలు, తర్వాత వెల్లుల్లిపాయలు, ఇవన్నీ పౌడర్ చేసుకునేస్తాను. అలాగే ఇదైతే కనుక ఫ్లాక్స్ సీడ్ పౌడరు, అవిసె గింజల పొడి ముందే చేసుకున్నా, అది కూడా మిక్స్ చేస్తాను. ఇంకా నువ్వులు కూడా యాడ్ చేస్తాను, ఇంకా సాల్ట్, ఇవన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసి దోశలోకి, ఇడ్లీలోకి ఏది చేసుకున్నా దాని మీద చల్లుకొని తినేస్తాను నేను. నిజానికి అవిసె గింజలు ఇవన్నీ నేను వేస్తున్నాను పొడి అని చెప్పాను కదా. అవిసె గింజలలో బయోటిన్ చాలా ఉంటుందండి. బయోటిన్ అంటే హెయిర్కి, స్కిన్కి చాలా మంచిది. ఎక్కువ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అట్లా మనం ఎక్కువ కాస్ట్ పెట్టి అన్ని తినలేకపోవచ్చు. అవిసె గింజలు ఇవన్నీ తక్కువ రేటే, సామాన్య ప్రజలైనా ఎవరైనా తినొచ్చు. చాలా చాలా మంచిది హెల్త్కి. మనం పొడుల రూపంలో అన్న అట్లీస్ట్ తింటే చాలా మంచిది. డైలీ మా ఆయనకు దోశలో, ఇడ్లీలో, తర్వాత రకరకాలుగా వాడతా దీన్ని నేను. ఎప్పుడు మీ వానికైనా మీరు వేసుకోరా? ఎందుకులా లక్షణంగా వేసుకుంటా. ఇవన్నీ చేసేది నీకోసమే, నిజానికి చెప్పాలంటే నాకంటే ఎక్కువ. మనము ఏవైతే తినమో వాటిని మనం ఆల్టర్నేట్గా మార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఈ అవిసె గింజలు ఇవన్నీ జిగురుగా జిగటగా బంకగా ఉంటాయి అన్నమాట, బంక ఉంటాయి అవి. కాబట్టి ఇలా పొడి రూపంలో అయితే ఈజీగా తీసుకోగలుగుతాం, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు కూడా ట్రై చేస్తూ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.